ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సార్ ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ నేను టిఫిన్ గురించి అయితే నేను కెమెరా సెట్ చేస్తాను, గడికి పడిపోతాను చూడండి. అయితే మార్నింగ్ ఉప్మాలో నేనైతే ఉప్మా చేశాను. మార్నింగ్ టిఫిన్లో నేనైతే ఉప్మా చేశాను. వ్లాగ్స్లో కొత్త కదా, అందుకే కొంచెం మాట అయితే తడబడుతుంది. సో ప్లీజ్ దానికి ఇగ్నోర్ చేసి వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో మార్నింగ్ పిల్లలకి స్కూల్ గట్ట దిగ్గొచ్చి పూజ గట్ట చేసి నేనైతే ఉప్మా చేస్తున్నాను. నేను నా గురించి, మా డాడీ గురించి ఇలా ఉప్మా చేసి అయితే కొన్ని సామాన్లు అయితే నేనైతే మీషో నుంచే తెప్పించాను. ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ అంటే వస్తుంది, కొంచెం టైం పడుతుంది. కానీ ఏమేమి తెప్పించానో నాకు కిచెన్లో చాలా అవసరం ఉందో తెప్పించాను, అవన్నీ చూపిస్తాను ఏంటంటే తెప్పించాను. సో ఉప్మాలో అన్ని పోపులన్నీ వేస్తాను, కొంచెమే వేస్తాను నేను, మరీ ఎక్కువ పోపులు వేయను. అయితే వేసాక ఉల్లిపాయ తాలింపు పెట్టేసి నేనైతే ఇలా ఉప్మా అయితే చేసుకున్నాము. నేను గిన్నెలో మేడ్ వచ్చి తోమిసి వెళ్ళిపోయారు కదా, ఈవినింగ్ గిన్నె అనేది ఇంకా మార్నింగ్ రాలేదు ఆ రోజు. సో గిన్నెలో అవన్నీ అయితే కబోర్డ్లో గట్రా గిన్నె స్టాండ్లో అంతా సెట్ చేసిస్తాను. అక్కడైతే ఒక గ్యాస్ పొయ్యి ఉంది, అదైతే మా ఇంట్లో ఎప్పుడు భోజనాలు గట్రా ఇలా పెద్ద ఫంక్షన్లో అయితే గ్యాస్ అయితే ఓపెన్ చేసుకుంటాము. ఇంకా అది పెట్టలేదు, మా హస్బెండ్ వస్తే అదితో పెట్టించాలి లోపల. సో ఉప్మాకి నీరైతే తాలింపు బాగా అయిపోయింది. నీరు వేసి కొంచెం సాల్ట్ వేసి నేను మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి మిగతా గిన్నెలన్నీ మళ్ళీ బాగా సర్దుకున్నాను. కిచెన్ టాప్ అంతా మళ్ళీ ఇప్పుడు మేడ్ వస్తుంది కదా మార్నింగ్, ఆవిడ గురించి అయితే ఫుల్ అంటే గిన్నెలు బొట్ట గట్రా తోమేసి మళ్ళీ నైట్ గిన్నెలు ఉంటాయి కదా పెట్టాలి కదా, అవన్నీ అయితే ఖాళీ చేస్తాను. ఆ తర్వాత మీకు చూపించడానికి వెళ్ళాను ఎలా అంటే మార్నింగ్ పూజ చేశాను అనేది. ఇంకా అక్కడ చూడండి వాల్ మీద పెయింటింగ్ ఒకటి కనపడుతుంటుంది, అంటే గిన్నె స్టాండ్ పక్కన. అదైతే మా బాబు వేసాడు, అదంతా వాటర్ మిల్లన్ అంట. అదైతే సరిపోద్దని ఇస్తారు. మిగతా ఇంట్లో ఏవేవి గీతలు గీసారు మా హస్బెండ్ లాస్ట్ మంత్ వచ్చారు కదా, అప్పుడైతే అన్నీ చేర్పిస్తారు. కానీ ఇదైతే సరిపోద్దని చెప్పాడు మా బాబు అయితే. నేను కూడా అలా ఉంచేసాను గుర్తుకుంటుందని. సో మా డాడీకి నేను టిఫిన్ వేసుకున్నాము. టిఫిన్ వేసుకొని తినేసాము. తిన్నాక మేమైతే మళ్ళీ లంచ్ గురించి మాట్లాడుకుంటాం. లంచ్లో ఎడ్ చేద్దాం ఏం లేదు అన్నది. సో లంచ్లో అయితే పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్ బీన్స్ కర్రీ చేసి పప్పుచారు చేసి రైస్ చేశాను. ఇంకా మా గురించి అయితే తోటకూర అయితే ఫ్రై చేశాను. సో అలాగైతే అయినా చూడండి మా బ్యాక్ వాల్లోని మా పిల్లలు డ్రాయింగ్స్ అయితే బాగా గీశారు. కానీ ఈసారి అయితే నేను క్రియాన్స్ ఇవ్వలేదు, చాక్స్తో గీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.